కాసేపట్లో నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. బ్రాహ్మణ విల్యంల ఎత్తిపోతల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మిర్యాలగూడ సెగ్మెంట్లోని దామరచెర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సీఎం ప్రారంభిస్తారు. సాయంత్రం నల్గొండలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ఓపెన్ చేస్తారు. అక్కడే నిర్మించనున్న నర్సింగ్ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపనలు చేస్తారు సీఎం. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండకు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2:30కు బ్రాహ్మణ విల్యంలో ప్రాజెక్టు డెలివరీ ఛానల్స్ ను ప్రారంభించి అక్కడే పైలాన్ ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి 3 గంటలకు దామరచెర్ల వీర్లపాలెం చేరుకోనున్నారు సీఎం. నల్గొండలో సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. జిల్లాలో పర్యటించినారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులని ఇక్కడ వచ్చిర్రు. రైతులంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ గ్రామము సొంత గ్రామం కదా అంటే ఇది ఎన్ని సంవత్సరాల కాలం అంటే మీకు చెప్పలేము. మేము చిన్నప్పుడు మంచినీళ్ళు తాగాలంటే మాకు సమ్మర్ వస్తే అసలు మా పరిస్థితి చెప్పాలంటే దేవుని గారికి అది. అలాంటిది ఆ రోజు తర్వాత రాజకీయాలు దిగంగా బ్రదర్స్ మా సోదరులు మేము మొదటిసారి ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా మా జిల్లా మంత్రి అయినా మాకు నీరు కావాలి అని కోరుకునేవాడు. అది రాజశేఖర రెడ్డి గారు ఆ కాలంలో అపర భగీరథుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇంకన్నా ఏదైనా పదవి తీసుకోవాలి నీ ప్రాజెక్టు కష్టం అంటే కూడా వద్దొద్దు, నాకు ఏ వద్దన్నా ఒక ప్రాజెక్టే కావాలి, మా ప్రాంతం వాళ్ళందరికీ నీరు కావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయదారులు అని. మామూలు తాగునీరు, సాగునీరు, ఎన్నో ఉన్నాయి కదా ఫ్లోర్, అవన్నీ షీలు ఒకటే నీరు కావాలి అంతే. జనరల్గా ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా మీ తమ్ముడిని పొగుడుతున్నారు. అంటే ఈ ప్రాజెక్టు మీ కళల స్వప్నం అంటున్నారు. మీ కుటుంబం ఎట్లా, కోమటిరెడ్డి కుటుంబం ఎట్లా ఫీల్ అవుతుంది? కోమటిరెడ్డి కుటుంబం అనేది కాదు, ఆ దేవుని దయతోటి ప్రజలకు మనం చేసే సేవ అనేది మన మనసులో వస్తే మనం దేని గురించి ఆలోచిస్తాం కాదు, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలి. ఫస్ట్ ఏంటిది తాగు నీరు అంటే తాగడానికి నీరు, ఆహారము. తర్వాత ఈ వ్యవసాయదారులు గ్రామీణ లెవెల్లో బతికే వాళ్ళందరికీ వ్యవసాయం ముఖ్య ఒక వృత్తి మన గ్రామంలో పూర్వంకెళ్ళి కూడా. ఈరోజు కూడా కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది చూశారుగా మీరు మొన్న. మరి 1 కోటి ఎకరాల పైన మనకు లక్ష ఎకరాల పైన మనకు ఇక్కడ వస్తుందంటే నీటి సాగునీరు వస్తుందంటే మరి ఎంత సంతోషం ఉండాలి. కాబట్టి మేము మా యొక్క సంతోషము, మా కళలు కాదు, మేము ప్రజల కళలనే నిజం చేయాలని వాళ్ళ యొక్క ఆశీర్వచనంతో మా సోదరులు పనిచేశారు. ఈరోజు మరి వీరేశం లాంటి యొక్క డైనమిక్ ఎమ్మెల్యేలు ఎంతోమంది కొట్లాడి పోరాడి మనకు సహకరించి సాధించుకున్నారు. అది చాలా సంతోషమైన విషయం. ఉంది చాలా మంది రైతు సంఘం నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఈ ప్రాంతం ఇక్కడ మీకు వ్యవసాయం ఉన్నది, ప్రజలతో కలుస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉన్నది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పండుగ వాతావరణంగా ఉంది. చాలా 17 సంవత్సరాలకి వెళ్ళి ఎదురు చూస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ విల్యం ప్రాజెక్టు ఈరోజు ప్రారంభోత్సవాన్ని నోచుకొని ఇప్పుడు ఒక 15 రోజులకి వెళ్ళి ఈ ప్రాజెక్టులో వాటర్ పెట్టినందుకు మా ప్రాంతంలోని ఒక 10-15 గ్రామాలలో వాటర్ లెవెల్స్ చాలా వరకు పెరిగి పైకి నీళ్ళు రావడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా మా రైతులు అందరం, ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ చాలా సంతోషంగా ఉంది. రేపు ఎప్పుడో 15 జనవరికి వచ్చే సంక్రాంతి ఈరోజే వచ్చినంత సంబరాలు సంతోషంగా ఉంది. రైతులని మరి పైకి రాణిస్తున్నారా పోలీసులు? ఇక్కడ ఉన్న రైతులంతా కూడా చూడాలనుకుంటున్నారు కదా, రాణిస్తున్నారా? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాదాపు ఇది ఇప్పుడు మంత్రి గారు రాగానే రైతులనే పైకి పిలిపించి రైతులతోనే దగ్గరుండి ప్రారంభం చేపిస్తారని అనుకుంటున్నాం. ఆయన 2009 నుంచి ఈ ప్రాజెక్టు కోసమే ఎన్నో మంత్రి పదవులు ఆయన త్యాగం చేసిండు. ఆయన రాజకీయ జీవితం మొత్తం ఈ ప్రాజెక్టు కావాలని ఎప్పుడు చెప్తుంటుండ్రు. అదేవిధంగా ఇవాళ గౌరవ రాజశేఖర రెడ్డి గారితో శాంక్షన్ చేపించి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారితో ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలువల ద్వారా ప్రతి ఒక్క చెరువుకు నీరు అందించి ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ఎప్పుడు చెప్తుంటాడు. అదేవిధంగా ఈ కళల ప్రాజెక్టు ఈరోజు కంప్లీట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా ఏదొద్దు మాకు ఉదయ సముద్రం అయితే చాలు సార్ అని సార్ని చాలా పర్యాలు కలవడం జరిగింది. ఈ 10 ఏళ్ళ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి జాప్యం జరిగింది. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి దీన్ని పట్టించుకోకుండా దీన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలు వృధాగా కాళేశ్వరం ప్రాజెక్టులో పోయడం జరిగింది. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళా రైతు ప్రభుత్వం తెచ్చుకొని ఇది ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకో సంవత్సరం వరకు మొత్తం కాలువలు కంప్లీట్ చేసి ప్రతి ఒక్క చెరువుకు నీరందించి ప్రజలకు పూర్తిగా 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇవాళ పేద రైతుగా మిలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి మన నగరకాల కాన్స్టిట్యున్సీలో. ఇవాళ ఒక 2 ఎకరాలు ఉన్న రైతు కూడా దర్జాగా నేను రైతుని, నాకు నీరు వస్తుంది, ఖచ్చితంగా నేను బతకగలననే నమ్మకం రైతు కళ్ళలో చూడడం జరిగింది. ఇదంతా కోమటిరెడ్డి గారి పుణ్యం. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా
మొదట ఇక్కడికే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే 2 పంపులు ఉన్నాయో ఈ 2 పంపుల ద్వారా ఈ నీటి స్టోరేజ్ని మొత్తం కూడా ఇక్కడ పెడతారు. ప్రస్తుతం అయితే ఈ ఒక పంపుని ఆన్ చేసి ట్రయల్ రన్ చేస్తున్నారు. దీంతో ఈ దాదాపు ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 1,00,000 ఎకరాలకు పైచిల్లికే సాగునీరుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. లెఫ్ట్ రైట్ కెనాల్ను కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కళ సాకారం అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కోరుకుంటారు. మరోవైపు పెద్ద ఎత్తున రైతులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.